Hi dear students, very good afternoon to one and all. Welcome back to my channel. Today I am going to discuss about the important questions in the subject of the GFC for all the intervocational first years in Telangana state. యూనిట్ 8 బేసిక్స్ ఆఫ్ ది కంప్యూటర్స్. ఓకే. లెట్ వి సీ ది వన్ బై వన్. తెలంగాణలో చదువుతున్న ఇంటర్ వొకేషనల్ చదువుతున్న ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు జీఎఫ్సీ అనే సబ్జెక్ట్ నుండి యూనిట్ 8లోని బేసిక్స్ ఆఫ్ ది కంప్యూటర్స్ సంబంధించిన లెసన్ నుంచి మనం ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు తెలుగులో మరియు అదేవిధంగా ఇంగ్లీష్‌లో కూడా ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఓకే. ఇవి అంటే మన ఛానల్‌లో 2026ని రివైజ్ చేసిన సిలబస్‌లో ముఖ్యంగా యాడ్ చేసినవి ఏంటిదంటే అతి తక్కువ టైంలో ట్రిక్స్ తోటి, మెమరీ ట్రిక్స్, లాజికల్ ట్రిక్స్, ఈజీ ట్రిక్స్ తోటి అతి తక్కువ టైంలో స్టూడెంట్స్ మెమరీ లైఫ్ లాంగ్ ఉండేలా చేయడానికి కొన్ని ట్రిక్స్ తోటి వీడియోస్ అయితే క్రియేట్ చేశాను. సో, ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో కూడా సబ్స్క్రైబ్ చేపించి మీరు కూడా చేయండి మరిన్ని వీడియోల కోసం. ఓకేనా? సో, చూద్దాం మన టాపిక్‌లోకి వెళ్దామా మరి? ఓకే. కంప్యూటర్ ప్రాథమిక అంశాలు. వాట్ ఈస్ ఎ కంప్యూటర్? కంప్యూటర్ అంటే ఏమిటి? చూడండి బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆల్సో అవైలబుల్. ఈజీ ట్రిక్స్. ఓకే. ఇన్‌పుట్, ప్రాసెస్, స్టోర్ అండ్ ఔట్‌పుట్. ఓకే. అంత 3, 4 లైన్స్ మనం రాయడానికి టైం ఉండదు. ఓకేనా? అలాంటప్పుడు ఏం చేయాలి? కంప్లీట్ ఆన్సర్ వన్ వర్డ్‌లో రాయాలన్నా కూడా ఇలాంటి ఈజీ ట్రిక్స్ తోటి వి కెన్ స్కోర్ మోర్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. ఓకే. ఓకే. ఐపీఎస్ఓ మీన్స్ వాట్? వన్ మోర్ ట్రిక్. ఓకే. వాట్ ఈస్ డేటా? డేటా అంటే ఏమిటి? తెలుగు అండ్ ఇంగ్లీష్. డేటా ఈస్ నథింగ్ బట్ ద రా ఫ్యాక్ట్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ ఇన్ఫర్మేషన్? సమాచారం అంటే ఏమిటి? ట్రిక్స్. డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ఇన్ఫర్మేషన్. మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంప్యూటర్. SASDVAR. Okay. Basic components of the computer. I process, store, and output. Okay. What is hardware? కంప్యూటర్‌లో మనం చూడగలిగి మరియు తాకగలిగే భౌతిక భాగాలను హార్డ్‌వేర్ అంటారు. అర్థమవుతుందమ్మా? మనం చూడగలిగి, మనం తాకగలిగే భౌతిక భాగాలను హార్డ్‌వేర్. ఫర్ ఎగ్జాంపుల్ కీబోర్డ్, మౌస్, మానిటర్, సీపీయూ, ప్రింటర్. చూడండి ఎంత ఈజీగా మనకు అర్థమయ్యే విధంగానైతే ఉంది. ఓకేనా? సో, వాట్ ఈస్ సాఫ్ట్‌వేర్? సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి? సాఫ్ట్‌వేర్ ఇస్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ ఇన్‌స్ట్రక్షన్స్ దట్ టెల్స్ ఎ కంప్యూటర్ వాట్ టు డూ. కంప్యూటర్‌కి ఏమి చేయాలో సూచించే ప్రోగ్రామ్‌లు లేదా ఆదేశాల సమూహాన్ని మనం సాఫ్ట్‌వేర్ అంటాం. ఓకేనా? హార్డ్‌వేర్ వర్సెస్ సాఫ్ట్‌వేర్. వాట్ ఈస్ సీపీయూ? CPU మీన్స్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్. మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది CPU. ఓకే. అదే విధంగా చూడండి కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. ఇన్‌పుట్ డివైసెస్, అవుట్‌పుట్ డివైసెస్, క్విక్ రివిజన్, ఓకే. మాస్టర్ మెమరీ ట్రిక్, ఈజీ మెమరీ ట్రిక్స్ ఫర్ ఆల్ ద క్వెషన్స్. ఓకే. అన్ని క్వెషన్స్‌కి మళ్ళీ కూడా వన్ వర్డ్ ఆన్సర్స్‌గా కొన్ని ట్రిక్స్‌తోని ఇవ్వడం అనేది జరిగింది. చూడండి. తప్పకుండా నచ్చుతుంది. ఓకే. అన్ని వీడియోస్ లాగా ఈ వీడియో కూడా అంటే ఐ మీన్ అన్ని ఛానెల్స్ లాగా ఈ ఛానెల్ ఇలానే ఉంటుందని అనుకోవద్దు. అప్డేట్ చేస్తూ పిల్లలకి తక్కువ టైంలో అంటే మై ఇంటెన్షన్ ఈస్ టు గివ్ ద క్వాలిటీ ఆఫ్ కంటెంట్ టు ఆల్ ద స్టూడెంట్స్. ఓకేనా? ప్రతి ఒక్క విద్యార్థికి అవసరమైన నాలెడ్జ్‌ని అతి తక్కువ టైంలో చేరవేసేలా చేయడమే మన ఛానెల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. Okay, what is storage? Operating system, application software, system software. What is file? What is folder? What is internet? What is web browser? What is email? What is electronic mail? Computer virus, cyber security, network, printer, క్విక్ రివిజన్ ట్రిక్స్. ఓకే. చూసారు కదమ్మా? ఓకే. మాస్టర్ మెమరీ లైన్. లాంగ్ ఆన్సర్స్. బేసిక్స్ ఆఫ్ ది కంప్యూటర్స్. అండర్ యూనిట్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద characteristics of the computers. See here, both Telugu and English with the following the tricks. 5 generations of the computers and the technologies. Classification of the computers based on the purpose. Classification based on operation. Classification based on size. Block diagram of a computer. Simple diagram. Functions of the components of the computer. Different between input and output devices. Difference between primary and secondary memory. Applications of the Microsoft Office. MS Word features and uses. MS Excel features and uses. MS PowerPoint features and uses. ఫైనల్ లాంగ్ ఆన్సర్ ప్రయారిటీ. ఒక కొన్ని క్వశ్చన్స్ ఇది ఈ విధంగా జరిగింది. ఓకేనా? మాస్టర్ మెమరీ మ్యాప్. ఓకే అమ్మా, చూసారు కదా ఈరోజు వీడియోలో మనము యూనిట్ 8 కంప్యూటర్ మన బేసిక్స్ ఆఫ్ ది కంప్యూటర్స్‌లోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానం తెలుగులో మరియు అదే విధంగా ఇంగ్లీష్‌లో కొన్ని మెమరీ ట్రిక్స్, లాజికల్ ట్రిక్స్, ఈజీ ట్రిక్స్ తోటి
మంచిగా అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్ తప్పకుండా ఓకే. ఫాలో అప్ చేయండి. ఒక చిన్న లైక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి. ఐ హోప్ యూ మే లైక్ మై వీడియో. థాంక్ యూ. బై బై. సీ యూ అండ్ ఆల్ ది బెస్ట్.